హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే పూర్తిగా కీలక సమాచారం అయితే తెలుసుకోబోతున్నాము. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియో పూర్తి వరకు చూడడం. వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే, రేవంత్ సర్కార్ భారీ శుభవార్త. ఇందిరమ్మ ఇండ్లకు రేపే శంకుస్థాపన. ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే. తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ వినిపించింది. పేదలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సమయం రానే వచ్చింది. రేపే అంటే ఫిబ్రవరి 21 తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్కపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లన్నింటినీ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల జారీ ప్రక్రియను జనవరి 26 తేదీన లాంఛనంగా ప్రారంభించగా, మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారు అర్హులకు 5 లక్షల చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేసి గ్రామ సభల్లో ఇప్పటికే ప్రకటన చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా, వాటన్నింటినీ రేపు ఫిబ్రవరి 21 తేదీన శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలు అందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంతో భాగంగా ఇంటి జాగా ఉన్న పేదలకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చేయనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా విడుదలయ్యే ఏర్పాటు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 24 గంటల పాటు స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. దీంతో పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కల నెరవేరే సమయం రానే వచ్చింది. ఇవైతే ఈరోజు యొక్క ఇందిరమ్మ ఇండ్ల గురించి సమాచారం. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.